దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబుల దేవుడను నేను చెప్తున్నాడండి. నిజంగా దేవుడు నీ దేవుడుగా ఉంటున్నాడా? నీ తండ్రిగా ఉంటున్నాడా? చూడండి, దేవుడు అద్భుత కార్యం చేస్తున్నప్పుడు, దేవుడు మన తండ్రిగా మనం ఎంచుకున్నప్పుడు బహుకార్యములు ఆశ్చర్యములు దేవుడు చేస్తానని చెప్తున్నాడండి. చూడండి, మనల్ని మన తల్లిదండ్రులు కనినప్పుడు అనేక ప్రజలకి మా తండ్రి మా తల్లి అని చెప్పుకుంటాం. మరి సృష్టికర్తకు ఏ విధముగా మనం సాక్ష్యం ఇస్తున్నాం? నా దేవుడు నా తండ్రి అని మనం సాక్ష్యం ఇవ్వలేకపోతున్నామా? అబ్రహాము నా తండ్రి అని చెప్పేసి మరి ఆయనకు మంచి పేరు పెట్టి మరి ఆయనను గణపరిచినట్లుగా మనం కూడా దేవుడిని నా తండ్రి అని మనం ఎంచుకుంటున్నామా? లేకపోతే మన అవసరతలు మన మేళ్ళు దేవుడు చేసినప్పుడు మనం ఆయనను మర్చిపోయేవారిగా ఉంటున్నామా? ఏ విధంగా దేవుడిని గణపరుస్తున్నాం? ఏ విధంగా తండ్రి అని మనం ఒప్పుకుంటున్నాం? చూడండి, మేలు చేసినప్పుడు తండ్రి దేవ అంటున్నామా? మేలు చేయనప్పుడు తండ్రి దేవ అనలేకపోతున్నామా? ఏ విధంగా దేవుడిని మహిమపరుస్తున్నాం అన్నది ఒకసారి గమనించుకోవాలని చెప్పేసి లేఖనాల ద్వారా మరి దేవుడు తెలియపరుస్తున్నప్పుడు మన